అతడు కలిసిమెలిసి ఉండేవాడు. సంఖ్యాకాండం 32 11. అతడు నిండు మనసుతో దేవుని వెంబడించిన వాడు. నిండు మనసుతో దేవుని సిద్ధపరచే విషయంలో మరి మీరు నేర్చుకుని మరి అనేకులకు నేర్పించే విషయంలో అట్లు ఉండాలని నీవు మాట్లాడుతూ వచ్చుకుంటున్నాం కనుక నేనైతే ప్రభావ అన్ని విషయంలో తప్పిపోయిన వారుగా నీ చెంత నేను సాగిపడుకుంటున్నా. దయచేసి నన్ను కనికరించుము, మీ రక్తం చేత కడుగుము, శుద్ధీకరించుము. నా ప్రతి పాపము ప్రభావ కలువరిలో కాల్చిన మరి అమూల్యమైన రక్తము చేత నన్ను కడుగుము, పవిత్రపరచుము, పరిశుద్ధపరచుము. మరి నూతనమైన ప్రతిష్ఠిత చేత నన్ను ప్రతిష్ఠితపరచు ప్రభావ నన్ను అంగీకరించవలసిందిగా నీ చేత సాగిపడుతూ కావున నమ్మకమైన మా పరలోకపు తండ్రి మరి అన్ని విషయంలో సహించుచున్న వాడిగా ఉండాలని నువ్వు మాట్లాడుతూ వచ్చున్నాను. కాబట్టి పలుమార్లు సహనము కోల్పోయిన వాడుగా ఎదుర్కొన్నాను. క్షమించుము, సహించు ప్రభా. మోషే మరి ఎన్నో సనుగులు తగిన తండ్రి నేను చేయజాలను నోటి మాంద్యం కలిగిన వాడును అని అన్నప్పటికీ కూడా నీవు ఏర్పరచుకుని నువ్వు నడిపిస్తావు. తద్వారా మోషే ప్రభా ఎన్నో సనుగులు గొడుగులు మరి పలుమార్లు తనపైకి లేచినప్పటికీ కూడా మరి సహించుచున్న వాడిగా కనబడతా ఉన్నాడు. కనుక అటు విధానంలో నేను నీ ప్రజలను సేవించాలని నీవు మాట్లాడుకోవచ్చు. కనుక ప్రేమైన తండ్రి మరి సొలొమోను ప్రార్థించినట్లుగా ప్రభా నీ ప్రజలు ఎంతో గొప్పగా వారి విషయమై సహనం కలిగి ఉండటకు నాకు సహనాన్ని ప్రభా బుద్ధి వివేకముల జ్ఞానమును మా ప్రభా వాక్శక్తిని వాక్శాంతిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ అటు మీరు మా